ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నా అల్లుడు వాడి మీద చెయ్యి పడిందో నరికేస్తా. అందుకే వచ్చాం నరికించుకోవడానికి. మనమే వచ్చి కూర్చున్నాం కాబట్టి ఇలా కలిసి అయిపోయావురా. అయినా మా నిర్ణయాలు మీ చేతుల్లో పెట్టడం ఏంటి? అవేవో మేమే తీసుకుంటాం. డేయ్, అడుక్కు తినాలంటే ఈ టెంట్లో కూర్చోండి, బతికి బాగుపడాలంటే నా వెనకాల రండి. ఎంత ఇచ్చాడు? వాడెంత ఇచ్చాడు, నువ్వు ఎంత తీసుకున్నావు? వారం కింద నువ్వు వచ్చినప్పుడు నీ కళ్ళల్లో నిజం కనపడింది, అది ఇప్పుడు లేదు. ఎంత ఇచ్చాడు? వీళ్ళతో మనకు మాట్లాడేందుకురా, పదండి. ఆహా, ఏం గేమ్ ఆడారు సార్. రాత్రికి రాత్రే టెంట్లో సగం ఊళ్ళు వెళ్ళిపోయినాయి, ఇంకా సగమే మిగిలినాయి. వాళ్ళు కూడా 2 రోజులు కూర్చొని వెళ్ళిపోతారు సార్. కానీ ఆ రవిగాడే సార్ తగ్గట్లేడు. వాడిని చూస్తే భయమేస్తుంది సార్. నేను అక్కడికి వచ్చినప్పుడు వాడి చూపు కూడా నాకు నచ్చలేదు. అయినా 2 ఊళ్ళ మధ్యలో గొడవ జరిగితే ఎవడొకడు చావాలి కదా. ఎలాగ ఊరి కోసం చస్తానంటున్నాడు. అలాగే కానివ్వండి. అర్థమైంది. ఏమైంది? రవి, 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 రవి!
రే 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 రవి రవి నంచుడు నంచుడు నీకేం కాదు నీకేం కాదు రే 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 నేనున్నాను నేనున్నాను 2 నిమిషాలు 2 నిమిషాలు బట్ బ్లడ్ ఎక్కువపోవడం వల్ల కోలుకోవటానికి కొంత టైం పడుతుంది. కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి. నిన్నటి వరకు ప్రశాంతంగా జరిగిన ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ట్రైడెంట్ గ్రూప్ చైర్మన్ వివేక్ మిట్టల్ రామవరం వచ్చి వెళ్లిన తర్వాతే ఈ ఘటనలు జరుగుతున్నాయి. Will Vivek Mittal answer these questions or will he remain silent, being called the conspirator behind this violence? వివేక్ మిట్టల్ ప్రెస్ మీట్ పెట్టాడంట. మన దేశంలో మీడియాకి జనానికి బాగా అలవాటైపోయింది. ప్రతి దానికి కార్పొరేట్స్ తప్పు పట్టడం. దిస్ ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ టు పుట్ ఇండియా ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈ విషయం తెలిసి అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి ప్రాజెక్ట్ లో షేర్ కావాలని అడిగాడు. అతనే రిషి కుమార్, CEO ఆఫ్ ఆరిజిన్ గ్రూప్. నేను కుదరదన్నాను. వెంటనే అదే ఊర్లో ఆఫీస్ ఓపెన్ చేసి మీ అందరి అటెన్షన్ అతని వైపు తిప్పుకున్నాడు. తను ఇక్కడికి రావడానికి 6 నెలల ముందే తన ఫ్రెండ్ని రెచ్చగొట్టి టెంట్లో కూర్చోబెట్టాడు. ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని సొంతం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఊరు వాళ్ళ మధ్య గొడవ పెట్టి తన ఫ్రెండ్నే బలి పశువుని చేశాడు. అయినా నాకు చిన్న డౌట్, సంవత్సరానికి కొన్ని వేల కోట్లు సంపాదించే వరకు కూడా నువ్వు మర్చిపోయిన నీ ఫ్రెండ్ నీకు గుర్తుకు రాలేదా మిస్టర్ రిషి కుమార్? సో ద రియల్ కాన్స్పిరేటర్ ఇస్ రిషి కుమార్. ఇప్పుడు జరిగే గొడవలన్నీ ఈ ప్రాజెక్ట్ గురించి అనుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ద ప్రాజెక్ట్ బ్యాక్. ఎందుకురా ఎక్కడి నుంచి వచ్చి మా బతుకుతా అనుకుంటున్నావు? వాడు నిన్నే నమ్ముకున్నాడు కదయ్యా, వాళ్ళనే బలి కొనుక్కుంటావా? ఏం మర్చిపోయా నువ్వు? వెళ్ళు. మీలాంటి వాళ్ళ వల్ల మాలో మేము కొట్టుకు సావాలనా? ఎక్కడి నుంచి? నువ్వు మారిపోయావనుకున్నాను రిషి. ఏం మారలేదు. ఒకసారి రవి లైఫ్లోకి వచ్చా, తన కెరియర్ నాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చా, చూడేలా అయిపోయాడు. ఇందాక టీవీలో వాడెవడో అడిగాడని కాదు, నేను అడుగుతున్నాను. ఇన్నేళ్లలో రవి నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? నువ్వు నాకింకా అర్థం అవ్వలేదు రిషి. వాడిప్పుడు నీ వల్ల బతికాడనాలో లేక నీ వల్లే ఈ స్థితికి వచ్చాడనాలో నాకు అర్థం అవట్లేదు. నువ్వు ఇంత దూరం వచ్చింది వాడి మంచి కోసమేగా. ఇప్పుడు వాడి మంచి కోసమే చెప్తున్నా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రిషి, ఏమైందిరా? రేపు మన యూఎస్ బయలుదేరుతున్నాం. మరి నువ్వు వచ్చిన పని అది జరగదమ్మా. నా కొడుకుని ఎప్పుడు ఇలా ఓడిపోయిన వాళ్ళ